హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈ రోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా 22 ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. సో మీరు చూస్తున్నారు కదా, హైకోర్టు ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. కొన్ని డేస్ బ్యాక్ ముందు నా సబ్స్క్రైబర్ లో ఒకరు క్వశ్చన్ అడిగారనమాట. మీరు ఎందుకు కరెంట్ అఫైర్స్ ని ఎంత డెప్త్ గా చెప్తున్నారు, చాలా డీటెయిల్ గా చెప్తున్నారు అని. సో చూసారండి, ఎగ్జామ్స్ లో క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, గ్రూప్స్ లెవెల్లో అడుగుతున్నారండి, అది హైకోర్టులో. అప్పుడు తను ఏం చెప్పారంటే, హైకోర్టులో ఓన్లీ 1 లైన్ అడుగుతారు, ఏవి టఫ్ గా క్వశ్చన్స్ అడగవు అని. కానీ ఇప్పుడు చూడండి, రియాలిటీ ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువైందండి. క్వశ్చన్స్ అనేటువంటివి ఏ ఎగ్జామ్ లో అయినా డెప్త్ గానే అడుగుతున్నారు. సో మనం ఒక స్టెప్ అనేటువంటిది స్టాండర్డ్ ఎక్కువగానే చదవాలి, అప్పుడు మనం ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయగలుగుతాం అనమాట. సో ఎనీవేస్, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. Where were the inaugural World Humanoid Robot Games held in August 2025 and what was their primary purpose? 2025 ఆగస్టులో ప్రారంభమైన ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ ఎక్కడ నిర్వహించబడ్డాయి మరియు వాటి ప్రధాన ఉద్దేశం ఏమిటి? సో ఎక్కడ నిర్వహించబడ్డాయి అంటే చైనా బీజింగ్ లో నిర్వహించబడ్డాయి అన్నమాట. వాటి మెయిన్ గోల్ ఏంటి, ఉద్దేశం ఏమిటి అంటే టు షోకేస్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ హ్యూమనాయిడ్ రోబోటిక్స్. అంటే ఏంటి, హ్యూమనాయిడ్ రోబోటిక్స్ లో పురోగతిని, అంటే ఎంత వరకు మనం ముందుకెళ్ళాము రోబోటిక్స్ లో అని తెలపడానికి ఈ ఈవెంట్ ను ఎవరు కండక్ట్ చేశారంటే చైనా అనేటువంటిది కండక్ట్ చేసింది. సో ఇది ప్రపంచంలోనే మొదటి హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ అన్నమాట. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్ లో ఫస్ట్ ది అని వస్తే, మొదటిసారిగా అని వస్తే ఆ క్వశ్చన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడు నిర్వహించింది ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ అంటే 2025 ఆగస్ట్, అంటే ఈ మంత్ లోనే చైనాలో బీజింగ్ లో నిర్వహించబడ్డాయి అనమాట. ఈ కార్యక్రమంలో ఎన్ని దేశాలు చెందిన జట్లు పాల్గొన్నాయి అంటే 16 దేశాలకు చెందినటువంటి 280 జట్లు పాల్గొని 500కి పైగా హ్యూమనాయిడ్ రోబోట్లు తమ ప్రతిభను ప్రదర్శించడం జరిగింది. ఈ గేమ్స్ లో అథ్లెటిక్స్, మార్షల్ ఆర్ట్స్, డాన్స్ వంటి పోటీలు, ప్రాక్టికల్ టాస్క్లు నిర్వహించబడడం జరిగింది. ఎవరికి నిర్వహించారంటే రోబోలకు నిర్వహించడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ రోబోలకు ఏంటి, ఈ ప్రాక్టికల్ వరల్డ్ లో అవి ఎలా ప్రదర్శించగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏమి ఇచ్చారంటే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి వాటిని రికగ్నైజ్ చేయమని కూడా అక్కడ గేమ్స్ ని పెట్టడం జరిగిందనమాట. చైనా అనేటువంటిది ఎందుకు నిర్వహిస్తోందంటే దాని టార్గెట్ ఉందండి చైనాది. 2027 నాటికి హ్యూమనాయిడ్ రోబోటిక్స్ లో ప్రపంచ నాయకత్వం సాధించడానికి అనుగుణంగా రోబోటిక్స్ పైన భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఎవరు? చైనా అన్నమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఇక్కడ చైనాని గుర్తుపెట్టుకుంటే చాలు. What is the name of the official mascot for the 2025 hockey tournament in Rajgir, Bihar, inspired by Major Dhyan Chand and symbolizing the courage of India's national animal? 2025లో బీహార్ లోని రాజ్గిర్ లో జరగబోయే హాకీ టోర్నమెంట్ కు మేజర్ ధ్యాన్ చంద్ ప్రేరణతో రూపొందించబడిన భారత జాతీయ జంతువు ధైర్యాన్ని సూచించే అధికారిక మస్కట్ పేరు ఏమిటి అని అడిగారనమాట. ఏం పేరు అండి అంటే చంద్ అనమాట. దాని పేరు చంద్. ఇక్కడ నేను పిక్చర్ లోగా ఇవ్వడం జరిగింది, దాని పేరే చంద్. సో ఏ టోర్నమెంట్ ఇది అంటే ఇది హాకీ టోర్నమెంట్ అండి. సో ఎప్పటి నుంచి ఎప్పుడు జరుగుతోంది అంటే ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు జరుగుతుంది. ఎక్కడ? బీహార్ లోని రాజ్గిర్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది అనమాట. ఈ ఈవెంట్ ను బీహార్ రాష్ట్రం తొలిసారిగా అంతర్జాతీయ హాకీ ఈవెంట్ కు ఆతిథ్యం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టింగ్ అయితే ఎప్పుడు అంటే ఆగస్ట్ 29 అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ముగింపు ఎప్పుడు అంటే సెప్టెంబర్ 7 అనమాట. ఎవరు దీన్ని ఎంఓయూ ద్వారా చేస్తున్నాయి, ఈ నగరాన్ని ఎంపిక చేసుకున్నాయి అంటే హాకీ ఇండియా మరియు బీహార్ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ. దీంట్లో ఎవరు పాల్గొంటున్నారు అంటే భారతదేశం, చైనా, జపాన్, మలేషియా, దక్షిణ కొరియా, ఒమన్ అండ్ బంగ్లాదేశ్. చాలా ఇంపార్టెంట్. జస్ట్ మస్కెట్ పేరు ఏంటి అంటే చంద్. అది ఎక్కడ నిర్వహిస్తబడుతోంది అంటే బీహార్ లో. సో ఈ మస్కెట్స్ అనేటువంటివి ఇటీవల న్యూస్ లో ఉన్నాయండి, చాలా ఇంపార్టెంట్. ఇది అఫీషియల్ మస్కెట్స్ ఫర్ ద ఏషియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ యొక్క మస్కెట్ పేరు ఏమిటి అంటే బగీరా అండ్ షీరా. మస్కట్ ఆఫ్ ఫస్ట్ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఈజ్ హిమాలయన్ కింగ్ఫిషర్. మస్కట్ ఆఫ్ ఏషియా రగ్బీ అండర్
20 ఛాంపియన్షిప్ మస్కట్ పేరు ఏంటి అంటే అశోక. మస్కట్ ఆఫ్ ఖేలో ఇండియా పారా గేమ్స్ ఉజ్వల. మస్కట్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ గజసింగ్. మస్కట్ ఆఫ్ 30th నేషనల్ గేమ్స్ మౌలి. మస్కట్ ఆఫ్ ఖోఖో వరల్డ్ కప్ తేజస్ అండ్ తారా. మస్కట్ ఆఫ్ 12th వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 నుంచి ఎవరు అంటే విరాస్. అఫీషియల్ మస్కట్ ఆఫ్ ద 2025 హాకీ టోర్నమెంట్ ఇన్ రాజ్గర్ బీహార్ వచ్చి చంద్. Who has been announced as the India's candidate for the upcoming vice president election in India? భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీఏ అభ్యర్థిగా ఎవరు ప్రకటించబడ్డారు అంటే శ్రీ చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్ గారు నామినేట్ చేయడం జరిగిందనమాట. ఏ పొజిషన్ కి అంటే వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ కి. ఈయన ఆల్రెడీ జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారనమాట. ప్రస్తుతం అయితే మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. ఈయన పేరు ఏం పేరు అంటే శ్రీ చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సో ఇవి గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్స్ అండి. ఈ ప్రజెంట్ ఎవరున్నారు గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్ జస్ట్ రివిజన్ గా నేను పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అబ్దుల్ నజీర్ గారు, తెలంగాణ జిష్ణు దేవ్ వర్మ, కేరళ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, కర్ణాటక తావర్చంద్ గెహ్లట్, ఒడిశా హరిబాబు కంబంపాటి, తమిళనాడు ఆర్యన్ రవి, త్రిపుర ఇంద్రసేన రెడ్డి నల్లు, వెస్ట్ బెంగాల్ డాక్టర్ సివి ఆనందా బోస్, గోవా పిఎస్ శ్రీధరన్ పిల్లాయ్, గుజరాత్ ఆచార్య దేవ్ వ్రత్, హిమాచల్ ప్రదేశ్ ప్రతాప్ శుక్లా. Which initiative in Andhra Pradesh collects waste from villages, doorsteps and promotes a waste to wealth మోడల్? ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్తుల తలుపు వద్ద వ్యర్థాలను సేకరించి వ్యర్థాలను సంపదగా అంటే వ్యర్థాలను గనక ఇచ్చి వేస్తే దాని బదులుగా సరుకులు అనేటువంటివి తీసుకొచ్చాను అనమాట. సో మార్చే మోడల్ ను ప్రోత్సహించే కార్యక్రమం ఏమిటి అంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్యక్రమం అనేది ప్రారంభం అవడం జరిగింది. దీని పేరే స్వచ్ఛ రథం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించబడినటువంటి శుభ్రత కార్యక్రమం ఇది. ఏ మిషన్ లో భాగంగా అమలు అవుతోంది అంటే స్వచ్ఛ ఆంధ్ర మిషన్ లో భాగంగా అమలు అవుతుంది. స్వచ్ఛ రథం ఇక్కడ గ్రామాల్లో తలుపు వద్ద వ్యర్థాలను సేకరించే ప్రత్యేక వాహనాలను సూచిస్తుంది అనమాట. ఆ వాహనాలనే స్వచ్ఛరథం వాహనాలు అని అంటారు. తలుపు వద్ద వ్యర్థాలను సేకరిస్తారు. ఆ వాహనాలు గ్రామాల్లోని ప్రతి ఇంటిని సందర్శించి వ్యర్థాలను సేకరిస్తారనమాట. సో పొడి పదార్థాలు ఏవేవి ప్లాస్టిక్, కాగితం, లోహం వంటివి ఇచ్చి బదులుగా ఏమిస్తారండి కిరాణా సరుకులు అనేటువంటివి లేదా ఉపయోగకరమైనటువంటి వస్తువులు అనేటువంటివి అందజేయడం జరుగుతుంది. ఈ మొదటి ప్రాజెక్ట్ ఎక్కడ జరిగింది, ఎక్కడ ప్రారంభమైంది అంటే ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ ప్రారంభమైంది అంటే లాల్పురం గుంటూరులో ప్రారంభమైంది. ప్రభుత్వ మద్దతు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేది మద్దతు ఇస్తుంది. ప్రణాళికలు కూడా రూపొందిస్తుంది. అంటే రాష్ట్రం అంతటా విస్తరించాలి అని. లక్ష్యం ఏంటిది అంటే శుభ్రతను ప్రోత్సహించడం, కాలుష్యాన్ని తగ్గించడం మరియు సర్క్యులర్ ఎకానమీ వైపు అడుగులు వేయడం. సో స్కీమ్స్ అనేటువంటివి ఆంధ్రప్రదేశ్ కైనా సరే తెలంగాణకైనా సరే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ లో అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండ్ స్కీమ్స్ అనేటువంటివి. Which villagers near the India-Nepal border own the Indian Subcontinental Responsible Tourism Award 2025 for its sustainable tourism practices? భారత నేపాల్ సరిహద్దు వద్ద ఉన్న ఏ గ్రామం 2025 భారత ఉపఖండ బాధ్యాయుత పర్యాటక అవార్డును స్థిరమైన పర్యాటక పద్ధతుల కోసం గెలుచుకుంది? ఏ గ్రామం? కరికోట్ విలేజ్ అనమాట. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్ లోని బహ్రేజ్ జిల్లాలోని ఏ సరిహద్దులో అంటే భారత్ నేపాల్ సరిహద్దు వద్ద ఉందన్నమాట. ఏంటి అంటే ఈ కరికోట్ గ్రామం అనేటువంటిది. సో ఎగ్జామ్ లో ఇలా కూడా అడగచ్చండి. ఈ కరికోట్ గ్రామం అనేటువంటిది ఏ సరిహద్దులో ఉంది, ఇటీవల అవార్డును గెలుచుకుంది అని అడిగాను అనుకోండి, భారత్ నేపాల్ సరిహద్దున ఉందన్నమాట. ఈ కరికోట్ గ్రామం అనేటువంటిది భారత ఉపఖండ బాధ్యతాయుత పర్యాటక అవార్డును గెలుచుకోవడం జరిగింది. అంటే ఏంటంటే అవార్డు పేరు ఏమంటే ఇండియన్ సబ్ కాంటినెంటల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డు అనమాట. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఐసిఆర్టీ ఇండియా ఫౌండేషన్ పర్యాటక మంత్రిత్వ శాఖ మద్దతుతో అందజేయడం జరుగుతుంది. ఎందుకు ఈ గ్రామాన్ని ఎంపిక చేశారు అంటే అక్కడ సమాజ ఆధారిత పర్యాటకం అనేటువంటిదా ఎవరు అంటే థారు గిరిజన సమాజం అనమాట. వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారంటే టూరిస్టుల కోసం హోమ్ స్టేస్లు,
ఎకో టూరిజం మరియు సాంస్కృతిక అనుభవాల ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నారు, అంటే ముందుకు నడిపిస్తున్నారు అనమాట. అదేవిధంగా గ్రామంలో సౌర ప్యానెళ్లు ఉన్నాయి మరియు జీవ ఇంధనాలు ఉపయోగించి పర్యావరణ అనుకూల ఆచరణను ప్రోత్సహించడం జరుగుతుందన్నమాట. సో అంతేకాకుండా ఈ తారో ప్రజలు వారి యొక్క కళలు, వంటకాలు మరియు జానపద కళలను పునరుద్ధరించడం జరుగుతుంది. సో ఇక్కడ మూడు క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఒకటి, ఉత్తరప్రదేశ్ బారేజ్ జిల్లాలో ఉంది. ఈ గ్రామం పేరే కరికోట్ గ్రామం. దీనికి ఇండియన్ సబ్ కాంటినెంటల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డు అనేటువంటివి రావడం జరిగింది. ఈ ఈ గిరిజన సమూహం యొక్క పేరు ఏం పేరు అంటే థారు. Where is the saltwater crocodile population increasing as per the 2025 Forest Department survey? 2025 అటవీ శాఖ సర్వే ప్రకారం ఎక్కడ ఉప్పునీటి మొసళ్ళ జనాభా అనేటువంటిది పెరుగుతోంది. ఇటీవల వెస్ట్ బెంగాల్ అనేటువంటిది ఒక సర్వేను నిర్వహించిందండి. ఎక్కడ అంటే సుందర్బన్ లో. ఎవరి మీద అంటే సాల్ట్ వాటర్ క్రొకడైల్ పైన అనమాట. సో ఆన్సర్ అనేటువంటి సుందర్బన్ అవుతుంది. అటవీ శాఖ, వెస్ట్ బెంగాల్ అటవీ శాఖ సర్వే ప్రకారం సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్ లో ఉప్పునీటి మొసళ్ళ సంఖ్య అనేటువంటివి పెరగడం జరిగిందనమాట. సో ప్రత్యక్షంగా చూసి ఎన్నింటిని గుర్తించారు అంటే 213ని గుర్తించడం జరిగింది. వీటిలో 125 పెద్దవి, 88 చిన్న మొసళ్ళు, 23 మొసళ్ళ పిల్లలు అనేటువంటివి ఉండడం జరిగింది. సో ఎగ్జామ్ లో గనక అడిగితే ఆన్సర్ ఏంటి? సుందర్బన్ అవుతుంది. అలా కాకుండా ఏ రాష్ట్రంలో అడిగితే వెస్ట్ బెంగాల్ అనేటువంటిది అవుతుంది. Which event in August 2025 failed to produce a global treaty to end plastic pollution despite years of negotiation? ప్లాస్టిక్ కాలుష్యాన్ని ముగించేందుకు సంవత్సరాల చర్చల తర్వాత 2025 ఆగస్టులో ఏ సమావేశం ప్రపంచ ఒప్పందాన్ని రూపొందించడంలో విఫలం అయింది? సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్లాస్టిక్ అనేటువంటిది ఒక పెద్ద ప్రాబ్లం లా తయారైందండి. సో ఈ ప్లాస్టిక్ ను ఏం చేయాలి? తొలగించాలి, ఆర్ అంతం చేయాలని ఎప్పుడు జరిగింది అంటే 2022లో యుఎన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అనేటువంటిది ఒక తీర్మానాన్ని తీసుకురావడం జరిగింది అనమాట. ఎందుకు తీసుకొచ్చిందంటే ప్లాస్టిక్ కాలుష్యాన్ని లేకుండా చేయాలి అని. దాని మీదనే 2025 ఆగస్టులో జెనీవాలో చర్చలు జరిగాయి. దాన్ని ఏమంటారంటే INC 5.2 చర్చలు అంటారనమాట. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ని అంతం చేయాలి, దీనికి ఒక ప్రణాళికను రూపొందించాలి అన్ని దేశాలు కలిపి అని. కానీ దీనిపై ప్రధాన దేశాలు అనేటువంటివి ఏకాభిప్రాయం లేదనమాట. ప్రతి దేశం అనేటువంటి వారికి అనుకూలంగానే వాళ్ళు తీర్మానం అనేటువంటిది చేయడం జరిగింది. అందువల్లనే ఇది సక్సెస్ కాలేదండి. ఈ జెనీవా INC 5.2 టాక్స్ అనేటువంటివి సక్సెస్ కాలేదు. వివాదాస్పద అంశాలు ఏమేమి జరిగాయి అంటే ప్లాస్టిక్ ఉత్పత్తులపై పరిమితులు అనేటువంటి దాన్ని ఎవరు ఒప్పుకోలేదు. అంటే డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ అనేవి ఇంత ప్లాస్టిక్ మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటి వాటిపై ఏకాభిప్రాయాలు కుదిరాయి. వ్యర్థ నిర్వహణపై, వేస్ట్ మేనేజ్మెంట్ పై కూడా ఎవరు ఏకదాటి పైన అభిప్రాయాన్ని తీసుకురాలేకపోయారు. అదేవిధంగా కెమికల్ కంట్రోల్స్ కూడా దానిపైన కూడా చర్చలు ఫలించడం జరగలేదు. ఎగ్జామ్ లో గనక జెనీవా INC 5.2 టాక్స్ అనేటువంటివి ఎందుకు సంబంధించినవి అని అడిగారంటుంది. ఎందుకు? అండ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్. Which day is observed on August 20th to promote peace, harmony and commemorate the birth anniversary of రాజీవ్ గాంధీ? శాంతి, సద్భావనను ప్రోత్సహించడానికి మరియు రాజీవ్ గాంధీ జయంతిని స్మరించడానికి ఆగస్టు 20న ఏ దినం జరుపుకుంటాం? ఏ దినం అండి? సద్భావన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పుడు? ఆగస్టు 20న. ఇది రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకుని శాంతి, జాతీయ ఐక్యత మరియు సమాజ సౌభాగ్యాన్ని ప్రోత్సహించడానికి నిర్వహించబడడం జరుగుతుందన్నమాట. సో జస్ట్ ఇక్కడ డేట్ ఇంపార్టెంట్. సద్భావన దివస్ అనేది ఎప్పుడు జరుపుకుంటామంటే ఆగస్టు 20న. సో ఇది రివిజన్ క్వశ్చన్స్ MCQ లో భాగంగా ఇవ్వడం జరిగింది. 1 ఆగస్ట్ ని దేనిగా జరుపుకుంటామంటే వరల్డ్ వైడ్ గా, వరల్డ్ లంగ్ క్యాన్సర్ డేగా. 3 ఆగస్ట్ ని క్లోవ్స్ సిండ్రోమ్ అవేర్నెస్ డేగా. 6th ఆగస్ట్ ని హిరోషిమా డేగా. 7th ఆగస్ట్ ని నేషనల్ హ్యాండ్లూమ్ డే, సస్టైనబుల్ అగ్రికల్చర్ డే. 8th ఆగస్ట్ ని క్విట్ ఇండియా మూవ్మెంట్ గా. 9th ఆగస్ట్ ని నాగసాకి డే, వరల్డ్ ట్రైబల్ డే, సాంస్క్రిట్ డే. 10th ఆగస్ట్ ని వరల్డ్ బయోఫ్యూయల్ డే, వరల్డ్ లయన్ డే ని జరుపుకుంటాం. Who won the gold medal in the 10m8 pistol men youth event at the 16th Asian Shooting Championship in Shymkent,
కజకిస్తాన్. 16వ ఆసియా ఘాటింగ్ ఛాంపియన్షిప్ లో షిమ్కెన్ కజకిస్తాన్ లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ యువకుల విభాగంలో బంగారు పదం. ఎప్పుడైనా సరే గోల్డ్ మెడల్ వచ్చిందంటే ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎవరికి వచ్చింది గోల్డ్ మెడల్ అండి? గిరీష్ గుప్తాకి రావడం జరిగింది. ఇది ఎన్నవ ఛాంపియన్షిప్ అంటే 16th ఆసియా ఛాంపియన్షిప్, ఘాటింగ్ ఛాంపియన్షిప్ అనమాట. ఇది పేరు ఇంపార్టెంట్. అతని పేరు వచ్చేసి గిరీష్ గుప్తా. ఇంకో అతని పేరు ఏం పేరు? సిల్వర్ గెలుచుకున్న అతని పేరు ఏం పేరు అంటే దేవ్ ప్రతాప్. Which Indian energy company became the first to join the Renewable Energy 100 initiative, committing to 100% renewable electricity for its manufacturing operations by 2030? 2030 నాటికి తన తయారీ కార్యకలాపాల కోసం 100% పునరుత్పాదక విద్యుత్కు కట్టుబడి రెన్యూబుల్ RE100 అంటే రెన్యూబుల్ ఎనర్జీ 100 ఇనిషియేటివ్ లో చేరిన తొలి భారతీయ ఎనర్జీ కంపెనీ ఏది అని అడుగుతున్నాను అనమాట. కంపెనీ ఏది అండి? సుజలాన్. యాక్చువల్గా ఈ క్వశ్చన్ అనేటువంటిది PIB లో ఉంది కాబట్టి PIB న్యూస్ అనేటువంటిది ఇంపార్టెంట్ అవుతుంది. సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్ భారతదేశంలో ప్రముఖ పునరుత్పాదన శక్తి సంస్థగా RE100 ఇనిషియేటివ్ లో చేరినటువంటి మొదటి భారతీయ ఎనర్జీ కంపెనీగా గుర్తింపు పొందడం జరిగిందనమాట. ఈ గ్లోబల్ ఉద్యమాన్ని క్లైమేట్ గ్రూప్ మరియు CDP అంటే కార్బన్ డిస్క్లోజర్ ప్రాజెక్ట్ కింద నడపడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కంపెనీలు అంటే 400కు పైగా ప్రముఖ కంపెనీలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాయి. ఏ కార్యక్రమంలో అండి? RE100 అన్నమాట. వీటి లక్ష్యం ఏంటి అంటే తమ కార్యకలాపాల అన్నింటిలో ఏది కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీల కార్యక్రమాల అన్నింటిలో 100% పునరుత్పాదక రెన్యూబుల్ ఎనర్జీని యూజ్ చేయడమే దీని యొక్క లక్ష్యం అనమాట. RE100 అంటే రెన్యూబుల్ ఎనర్జీ 100 లో చేరడం ద్వారా సుజలాన్ తన తయారీ యూనిట్లన్నింటినీ 2030 నాటికి 100% పునరుత్పాదక విద్యుత్ ద్వారా నడపాలని కట్టుబడడం జరిగింది. What is the name of the mission under which Indian aquanauts divided into depth of 4,025 meters and 5,002 meters in the Atlantic Ocean? అట్లాంటిక్ సముద్రంలో 4,025 మీటర్లు మరియు 5,002 మీటర్ల లోతులకు భారతీయ అక్వానాట్లు చేసిన డైవ్ ఏ మిషన్ లో భాగంగా జరిగింది అంటే సముద్రయాన్ మిషన్ భాగంగా జరగడం జరిగింది. ఇది కూడా PIB న్యూస్ లో ఉందండి. దేంట్లో అంటే భారతదేశం సముద్ర అన్వేషణలో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేయడం జరిగింది. ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు అక్వానాట్లు అంటే కమాండర్ జతీందర్ పాల్ సింగ్ మరియు శ్రీరాజు రమేష్ అనే ఇద్దరు భారతీయ అక్వానాట్లు అట్లాంటిక్ మహాసముద్రంలో వరుసగా ఎన్ని మీటర్లు? 4,025 మీటర్లు మరియు 5,002 మీటర్ల లోతులకు విజయవంతంగా డైవ్ చేశారు. ఈ డైవ్ ఫ్రాన్స్ కి చెందిన IFRE MER అనే సముద్ర పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో ఏ సబ్మెర్సిబుల్ ద్వారా అండి అంటే నాటిల్ అనే సబ్మెర్సిబుల్ ద్వారా జరగడం జరిగింది. ఈ ఘట్టం భారతదేశం చేపట్టినటువంటి సముద్రయాన్ మిషన్ కి ఒక తయారీ దశగా పరిగణించబడడం జరుగుతుంది. ఎవరు దీన్ని ప్రారంభించారంటే భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ 2021లో డీప్ ఓషన్ మిషన్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందనమాట. ఈ సముద్రయాన్ ప్రాజెక్ట్ లో భాగంగా మత్స్య 600 అనే ఈ ఇంపార్టెంట్ అండి. మనం చాలా సార్లు మత్స్య 600 గురించి డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఈ మత్స్య 600 అనే స్వదేశీ మానవ సబ్మర్సిబుల్ అనమాట. అంటే ఏంటి అంటే ఈ మత్స్య 600 అంటే ఒక వెహికల్, ఇక్కడ పిక్చర్ లో చూస్తున్నారు కదా ఆ వెహికల్ అనమాట. అందులో ముగ్గురు వరకు కూర్చోవచ్చు అనమాట. ముగ్గురు వరకు కూర్చొని సముద్రం లోపలికి 6,000 మీటర్ల వరకు పంపి లక్ష్యంతో దీన్ని రూపొందించడం జరిగింది. ఎప్పటి వరకు అంటే 2027 వరకు. ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే ఈ మిషన్ అనేటువంటిది, ఇది సముద్రయాన్ మిషన్ అనేటువంటిది, ఆ డీప్ ఓషన్ మిషన్ అనేటువంటిది ఐక్యరాజ్య సమితి యొక్క 2021-2030 సముద్ర శాస్త్ర దశాబ్దంకు అనుగుణంగా ఉంది. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ అన్నమాట. ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఇటీవల ఏ సంవత్సరాన్ని, ఏ దశాబ్దాన్ని సముద్ర శాస్త్ర దశాబ్దంగా గుర్తించింది అని క్వశ్చన్ ఇస్తే 2021 నుండి 2031 అనమాట. ఇది ఎందుకు తోడ్పడుతుంది అంటే బ్లూ ఎకానమీకి, అభివృద్ధికి తోడ్పడుతుంది అనమాట. న్యూ ఇండియా 2030 దృష్టికోణంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకు మనము దీన్ని తీసుకొచ్చాము, దేని డీప్ ఓషన్ మిషన్ అంటే ప్రపంచ సముద్రాలలో ఇంకా
95% అనేటువంటి లోతు ప్రాంతాలు అన్వేషించబడలేదన్నమాట. ఎవ్వరూ లోపలికి వెళ్ళి రీసెర్చ్ అనేటువంటిది చేయలేదు. సో భారతదేశం అనేటువంటిది 11,098 కిలోమీటర్ల తీరరేఖ కలిగి ఉండడంతో ఈ మిషన్ లో భాగంగా ఖనిజాలు, జీవ వైవిధ్యం, వాతావరణ పరిశోధన వంటి రంగాల్లో అవకాశం తెలుస్తుంది. ఎక్కడ? డీప్ ఓషన్ లో 6,000 కిలోమీటర్ల లోతులో, సముద్రంలో. Which organization introduced the educational modules on Operation Sindoor for students across India? ఆపరేషన్ సింధూర్ విద్యా మోడల్ ను భారతదేశంలోని విద్యార్థుల కోసం ప్రవేశపెట్టినటువంటి సంస్థ ఏది అంటే ఎన్సీఈఆర్టీ అండి. ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో భారత విద్యార్థుల కోసం ఏ ఆపరేషన్ అండి? ఆపరేషన్ సింధూర్ అనే ప్రత్యేక విద్యా మోడళ్లను రూపొందించడం జరిగింది. అయితే ఇది డైరెక్ట్ గా పాఠ్య పుస్తకాల్లో భాగంలో కాకుండా అదనపు విద్యా వనరుగా మాత్రమే అందించబడడం జరుగుతుందన్నమాట. ఈ మాడ్యూల్స్ అనేటువంటివి ప్రధానంగా జాతీయ భద్రత, భారత సైనిక శక్తి మరియు ఇటీవలి చారిత్రక సంఘటనలపై అవగాహనను పెంపొందించడానికి రూపొందించడం జరుగుతుంది. విద్యార్థుల్లో దేశభక్తి, సంఘటనలపై చర్చ మరియు జాతీయ ఐక్యత, ఘటనలపై చర్చ మరియు జాతీయ ఐక్యత పట్ల చైతన్యం కలిగించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. సో ఈ సిలబస్ ని కూడా వయసు ఆధారంగా మాడ్యూల్స్ విభజన అనేటువంటివి జరిగింది. తరగతులు 3 నుంచి 8 వరకు ఆపరేషన్ సింధు, ఈ సాగా ఆఫ్ వాలర్ అనే పేరుతో మెన్షన్ చేయడం జరిగింది. తరగతులు 9 నుండి 12 ఆపరేషన్ సింధు, ఏ మిషన్ ఆఫ్ ఆనర్ అండ్ బ్రేవరీ అనే మాడ్యూల్ గా ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట. ఇవి 1-లైనర్ క్వశ్చన్స్ అని మనం క్విక్ గా డిస్కస్ చేద్దాం. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, షూటర్ అండ్ ఫార్మర్ అథ్లెట్ అభినవ్ బింద్రా హ్యాస్ బీన్ నేమ్డ్ వన్ ఆఫ్ ద 9 ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మెంటల్ హెల్త్ అంబాసిడర్స్, ద ఐఓసి అనౌన్స్డ్ ఆన్ లాస్ట్ ఫ్రైడే. సో ఒలింపిక్ కమిటీ అండి ఇది. సో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి షూటర్ అనమాట ఇతని పేరు ఏం పేరు అంటే అభినవ్ బింద్రా అనమాట. ఇతన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో ఒక నామినేట్ చేయడం జరిగిందనమాట. దేనిగా అంటే మెంటల్ హెల్త్ అంబాసిడర్ గా. సో జస్ట్ అతని పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లో కనుక ఎవరిను ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో అంబాసిడర్ గా నామినేట్ చేశారంటే అభినవ్ బింద్రాని. ఎన్టీపీసీ becomes first public sector undertaking to achieve global standards for power supply continuity. NTPC has introduced a business continuity plan aligned with ISO 22301/2019, making it the first PSU in India power ఇండస్ట్రీ టు అడాప్ట్ సచ్ గ్లోబల్ స్టాండర్డ్. సో ఎన్టీపీసీ అనేటువంటిది ఇది ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ కదా, ఇది ఒక అచీవ్మెంట్ చేసింది అనమాట. ఏంది అంటే గోల్డెన్ గ్లోబల్ స్టాండర్డ్ ఫర్ పవర్ సప్లై కంటిన్యూటీని అచీవ్ చేయడం జరిగిందనమాట. సో అంతేకాకుండా ఇది ఐఎస్ఓ సర్టిఫికేషన్ ని కూడా తీసుకోవడం జరిగింది. సో అడాప్ట్ చేసింది అనమాట ఈ ఐఎస్ఓ సర్టిఫికేషన్. సో ఇంపార్టెంట్ అండి ఇది, ఆడిట్ ని అడాప్ట్ చేసింది ఇది ఐఎస్ఓను. సో ఎగ్జామ్ లో కనుక అడిగితే విచ్ బికమ్ ద ఫస్ట్ PSU అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ టు అచీవ్ గ్లోబల్ స్టాండర్డ్ ఫర్ పవర్ సప్లై కంటిన్యూటీ అని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ విల్ బి NTPC. Congress President Mallikarjun Kharge today announced former Supreme Court Judge B. Sudarshan Reddy as the candidate for the vice presidential election from the India Alliance. So ఎవరు అంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి మల్లికార్జున్ ఖార్గే గారు ఏం చేశారంటే ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి బి సుదర్శన్ రెడ్డి గారిని వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కి నామినేట్ చేయడం జరిగింది ఇండియా అలయన్స్ తరపు నుండి. Uttar Pradesh Chief Minister Yogi Adityanath on Sunday inaugurated the state's first green hydrogen plant in Gorakhpur. So Uttar Pradesh Chief Minister అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఇనాగరేట్ చేశారండి ఉత్తర్ ప్రదేశ్ యొక్క మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ని. ఎక్కడ అంటే గోరఖ్పూర్ లో అనమాట. ఈ ప్రాజెక్ట్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే టు ప్రొడ్యూస్ 72,000 tons ఆఫ్ గ్రీన్ ఫ్యూయల్ ఇన్ వన్ ఇయర్ లో 72,000 గ్రీన్ ఫ్యూయల్ ని ఉత్పత్తి చేయాలనేది ఆ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం అనమాట.
వరల్డ్ మస్కిటో డే ఈజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ ఆగస్ట్ 20th. సో వరల్డ్ మస్కిటోస్ ని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసుకున్నామంటే ఆగస్ట్ 20th చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అవేర్నెస్ ని కల్పించడానికి అబౌట్ మస్కిటో బార్న్ డిసీజెస్ ని. దీన్ని ఎవరు కనుక్కున్నారండి? ఏది అంటే రొనాల్డ్ రాస్ గారు డిస్కవర్ చేశారు 1897లో. ఏంటి అంటే ఫిమేల్ అనోఫిలస్ మస్కిటో అనేటువంటిది మలేరియాని వ్యాపిస్తుందని ఆయనే కనుక్కోవడం జరిగింది అనమాట. Karnataka's Shakti scheme enters Golden Book of World Records for record-breaking free bus rides for facilitating over 500 crores free rides. కర్ణాటకకు చెందినటువంటి శక్తి స్కీమ్ అంటే ఏంటి అంటే ఫ్రీ బస్ ఫెసిలిటీని ఇస్తారనమాట. ఎవరికి? ఫిమేల్స్ కి. ఎక్కడ? కర్ణాటకలో బస్సెస్ లో. సో ఈ స్కీమ్ అనేటువంటిది, శక్తి స్కీమ్ అనేటువంటిది గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తో స్థానం అనేటువంటిది సంపాదించింది అనమాట. స్థానాన్ని పొందింది. ఎందుకు ఫెసిలిటేట్ చేసింది అనమాట? ఎన్ని ఫ్రీ రైడ్స్ ఇది ఫెసిలిటేట్ చేసింది అంటే 500 crores ఫ్రీ రైడ్స్ ని తీసుకురావడం జరిగింది. సో అందుకోసమనే బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో శక్తి స్కీమ్ ను జాయిన్ చేయడం జరిగింది. South Central Railway makes history as 5 key departments comes under women leadership. సో సౌత్ సెంట్రల్ రైల్వేస్ అనేటువంటివి హిస్టరీని క్రియేట్ చేసింది. ఎందుకంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నటువంటి 5 డిపార్ట్మెంట్స్ అనేటువంటివి అన్నిటినీ హెడ్ చేస్తుంది అందరూ ఫీమేల్స్ అండి. అవి ఏ డిపార్ట్మెంట్స్ అంటే ఆపరేషన్స్, కమర్షియల్స్, ఫినాన్స్, సెక్యూరిటీ అండ్ మెడికల్. సో అందరూ మహిళలు ఉన్నారు కాబట్టి చరిత్ర సృష్టించడం జరిగింది. సో ఎగ్జామ్ లో గనక ఏ రైల్వే అనేటువంటిది మేక్స్ హిస్టరీ వచ్చింది అన్ని డిపార్ట్మెంట్స్ లో ఫీమేల్స్ తో అంటే సౌత్ సెంట్రల్ రైల్వే అనేటువంటిది అవుతుంది. ఇవి రివిజన్స్ క్వశ్చన్స్, క్విక్ గా రివర్స్ చేసేద్దాం. పసాంగ్ వాంగ్చుక్ సోనా ఇస్రో స్పేస్ ల్యాబొరేటరీ ఎక్కడ ఆవిష్కరించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మెచుకా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, షియోమి జిల్లా, అరుణాచల్ ప్రదేశ్. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత ప్రయాణికుల కారిడార్ ను ప్రారంభించిన నగరం ఏది? ఇది ప్రయాణికులు పాస్పోర్ట్ చూపకుండా కొన్ని సెకండ్లలో ఇమిగ్రేషన్ పూర్తి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఎక్కడ అంటే దుబాయ్ లో. జాతీయ నది సంరక్షణ ప్రణాళిక కింద చేర్చే ప్రతిపాదన ఇచ్చినటువంటి దక్షిణ భగీరథిగా ప్రసిద్ధి చెందిన మరియు శబరిమల యాత్రికులకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగిన నది ఏది అంటే పంబా నది అన్నమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దక్షిణ ఆసియా ప్రాంతంలో 2025 ఆగస్టు 18న రుబెల్లా నుండి ప్రజారోగ్య సమస్యగా విముక్తి పొందినటువంటి దేశం ఏది అంటే నేపాల్ అవుతుంది. మోస్పీ విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా ప్రకారం 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల నిరుద్యోగ రేటు అంటే ఇక్కడ ఏమడుగుతున్నారు? నిరుద్యోగుల రేట్ అనమాట. అంటే ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఎవరు రిలీజ్ చేశారని సర్వేను? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనమాట. ఎంత అంటే 5.4%. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ నుండి జూన్ 2025 వరకు. అదే జూలైలో మాత్రమే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందండి? 5.2% అనేటువంటిది ఉందన్నమాట. 2025 జూలైలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన విభాగం ప్రకారం యూపీఐ వినియోగంలో భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. ఈ సర్వేని ఎవరు కండక్ట్ చేశారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. 2025 ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎక్కడ సమావేశమయ్యారు మరియు వారి చర్చలో ప్రధాన అంశం ఏమిటి అంటే జాయింట్ బేస్ ఎల్మిడార్ఫ్ రిచర్డ్సన్ అలాస్కా. దేని గురించి డిస్కస్ చేయడానికి? ఉక్రెయిన్ వార్ గురించి డిస్కస్ చేయడానికి. మిస్ యూనివర్స్ ఇండియా 2025 విజేతగా ఎవరు నిలిచారు మరియు ఈ పోటీ ఎక్కడ జరిగింది అంటే మనికా విశ్వకర్మ నిలిచారు మిస్ యూనివర్స్ ఇండియాగా. ఎక్కడ జరిగింది ఈ పోటీ అంటే జైపూర్, రాజస్థాన్ లో జరిగింది. కేరళలో 9 ఏళ్ల అమ్మాయి ప్రాణాలు తీసిన అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ పామ్ కారణం ఏమిటి అంటే నైగ్లేరియా ఫ్లవెరీ. అంటే ఏంటి అంటే మెదడు తినే అమీబా ద్వారా ప్రాణం అనేటువంటిది పోవడం జరిగింది. కేరళలో జరిగిందండి ఇది.
ఇది స్టాండర్డ్ జీకేలోని నుండి డాన్సెస్ అన్నమాట. భరతనాట్యం డాన్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? తమిళనాడు, దాండియా, గుజరాత్, కథాకలి, కేరళ, తప్పైటగుళ్ళు, లంబాడి, ధింసా, కోలాటం, పుట్టబొమ్మలు, కూచిపూడి, ఆంధ్రప్రదేశ్, బిహు, పిచోవా, నట్పూజ, మహారాస్, కలిగోపాల్, అస్సాం, కోలి, లవాని, మహారాష్ట్ర, ఝూమర్, హర్యానా, ఛత్తీస్గఢ్, బీహార్, పండవని, ఛత్తీస్గఢ్, చర్కుల, ఉత్తరప్రదేశ్. ది కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి జీకే క్వశ్చన్ అన్నమాట. ఇది ఎక్కడ జరిగింది? స్లెనెక్స్ 2025 ఎడిషన్ అనేటువంటి ఇక్కడ అడగడం జరిగింది. ఇది మనం ఆల్రెడీ నిన్నటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నాము. తెలిస్తే కమెంట్ చేయండి, తెలియకపోతే ఆ కరెంట్ అఫైర్స్ ని రిఫర్ చేసి కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.